నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న దామగుండం అడవి అకారణంగా తగలబడుతోంది. ఇది ఇప్పుడు ఎవరికి చెప్పాలి మనం ఈ కష్టం? నేవీ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన జరిగిన నెలన్నర రోజుల తర్వాత అడవిలో సడన్ గా మంటలు చెలరేగాయి. ఇది అగ్ని ప్రమాదమా లేదంటే పచ్చని అడవిలో ఎవరైనా కావాలనే చిచ్చు పెట్టారా అనేది ఇంకా తెలియలేదు. నేవీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి నేవీ డిపార్ట్మెంట్ ఇంకా దీని మీద ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. మంటలకు కారణం ఏంటి అని చెప్పి. నవంబర్ 28వ తేదీన దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సాయంత్రము అటువైపుగా వెళ్తున్న వాళ్ళు పోలీసులకి లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్కి స్థానికులకి అందరికీ చెప్పడము, ఈ క్రమంలో అక్కడే ఉండే సత్యానంద స్వామికి కూడా ఈ సమాచారం వచ్చి ఆయన ద్వారా అందరికీ తెలిసింది దామగుండం అడవి తగలబడిపోతుంది అని చెప్పి ఆయన వీడియో రికార్డ్ చేసి ఇలా చూపించారు. ఈ రోజే ఉదయం నుండి అండుపెడుతున్నదే సుమారు 100 ఎకర్ అడవి అండుపెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. సోలిసిటర్ జనరల్ గ్యారంటీ మీద ఈ నేవీ ప్రాజెక్టుకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినది. ఒక్క చెట్టు ముట్టవద్దు లెక్క ఉన్నది. వాళ్ళు చెట్టు పీక్తలేదు, కానీ మొత్తం అడవిన అండబెట్టుకుంటూ పోతున్నారు. చూడండి, ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఇది స్థానికులు అడవిలో ఉండే సత్యానంద స్వామి మాత్రం చెట్లను నరక్కుండా ఇలా మంటలు పెడుతున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఆక్సిజన్ క్వాలిటీ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో ఉన్న అడవిని ఇలా నాశనం చేసుకుంటే ఎలా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఎవరికి చెప్పాలి మనం ఈ కష్టం? ఇంత హైదరాబాద్లో కూడా ఇంత పొల్యూషన్ చెప్పేసి 300 ఏక్యూ దాటిపోయిన తర్వాత ఉన్న అడవిని ఇట్లా అంటుపెట్టుకుంటూ పోయింటే ఎంత దుర్మార్గం. స్థానికులంతా కూడా ఇలా అడవి తగలబడిపోతుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 29 తెల్లవారేసరికి అడవి మొత్తము ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి ఇలా మంటల్లో మొత్తం తగలబడిపోయి ఇలా నల్లగా కనిపిస్తోంది. ఫైర్ ఇంజిన్ ఏమైనా వచ్చిందా లేకపోతే స్థానికులు ఎవరైనా మంటలు ఆర్పారా, నేవీ డిపార్ట్మెంట్ ఏమైనా మంటలు ఆర్పిందా అని కనుక్కుంటే ఎవరు మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చలికాలము, మంచు కురుస్తోంది. దీంతో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామునో మంటలు వాటంతట అవే ఆరిపోవడం వల్ల పెద్ద పెద్ద చెట్లు, భారీ వృక్షాలకు ఎలాంటి నష్టం జరగలేదు, కానీ చిన్న చిన్న చెట్లు మాత్రము కాలి బూడిదయ్యాయి. అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో గ్రౌండ్ జీరో నుంచి నా టీం మెంబర్ సూర్య అందిస్తున్న రిపోర్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం దామగుండం అటవీ ప్రాంతం లోపల ఉన్నాం. నవంబర్ 28వ తేదీన రాత్రిపూట నేను ఒక భారీ అగ్ని ప్రమాదం అనేది అటవీ ప్రాంతం లోపల జరిగింది. పూర్తిగా మన కనుచూపు మేరలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అన్నటువంటి విషయాల గురించి ఇంకా ఏమీ తెలియరాలేదు. నేవీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంతకు ముందే ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం గురించి వారు కూడా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేటువంటి అంశాల గురించి ఇంకా ఎటువంటి వివరాలను కూడా మనకు తెలియజేయలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ నేవీ రాడార్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి శిలాఫలకానికి అతి దగ్గరలో దాని ఎదురుగానే ప్రమాదం అనేది సంభవించింది. దాని ఎదురుగా ఉన్నటువంటి గడ్డి నేలలు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎండాకాలం లోపల ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు సంభవించి అడవులు చాలా వరకు కాలిపోతున్నటువంటి దృశ్యాలని, ఆ సంఘటనల్ని, ఆ పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇది చలికాలం. ఇక్కడ రాత్రిపూట ఈ ప్రాంతం లోపల మంచు కురుస్తుంది. అయినప్పటికీ కూడా ఈ గడ్డి నేలలన్నీ కూడా ఇంత మొత్తం కూడా కాలిపోవడం, ఇంత ప్రాంతం వరకు దాదాపు 100 ఎకరాలు కాలిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. సో ప్రాథమికంగా ఆ విషయాలు చెప్తా ఉన్నారు. కానీ ఎంతవరకు కాలిపోయిందనేటువంటి విషయం గురించి ఇంకా పూర్తి వివరణ అనేది ఇంకెవరు కూడా ఇవ్వలేదు. సో చలికాలం ఈ యొక్క ప్రమాదం సంభవించడం అనేది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ ప్రాంతం లోపల అన్ని కూడా గొర్రెలను, బర్రెలను మేపడానికి రైతులు కావచ్చు, ఆ పశువుల కాపర్లు కావచ్చు, వాటిని తీసుకొని ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. కానీ అట్లాంటి ప్రాంతం లోపల అండ్ నేవీ దీన్ని ఎప్పుడైతే తన చేతిలోకి తీసుకుందో ఆ సందర్భం లోపల ఈ రకమైనటువంటి ప్రమాదం జరగడం అనేది చాలా అనుమానాలకు తావిస్తాం. ఇలా దామగుండం అడవి తగలబడిపోతున్న విజువల్స్ చూసి ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే అడవి ఇలా కాలిపోవడము ఇది ఫస్ట్ టైం ఏం కాదు, వరుసగా ఇది రెండోసారి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న 2900 ఎకరాల్లో ఈ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. దీన్ని జనవరి 24వ తేదీన తెలంగాణ అటవీ శాఖ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేవీ డిపార్ట్మెంట్ కి అప్పగించింది. అలా అప్పగించిన వెంటనే అంటే జనవరి 24న అప్పగించింది. ఫిబ్రవరి మిడ్లోనో ఫిబ్రవరి ఎండ్లోనో 30 ఎకరాల మేర అడవి మొత్తము మళ్ళీ ఇలాగే సడన్గా ఎవరు కాల్చారో తెలియకుండా ఇలా భారీగా తగలబడిపోయింది. ఇప్పుడైనా పెద్ద చెట్లకి ఎలాంటి నష్టం జరగలేదు. అప్పుడు పెద్ద చెట్లతో సహా
చాలా చెట్లు కాలిపోయాయి. అప్పుడు అలా తగలబడిపోయిన ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మైదాన ప్రాంతంలాగా మారిపోయింది అడవి మధ్యలో. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసిన వార్త ప్రకారం ఒక వారం రోజుల పాటు అప్పుడు అడవి కాలుతూ పోయింది. అందుకే చాలా పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఇంత పూర్తి స్థాయిలో కాలిపోయాయి. ఆ టైంలో అక్కడే ఉండి వీడియో రికార్డ్ చేయడంతో పాటు ఆ తర్వాత పోలీసులకి కంప్లైంట్ చేసిన న్యాయవాది అప్పుడు రికార్డ్ చేసిన వీడియోని ఉంది ఇప్పటికి కూడా. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదే ఆ వీడియో. Just to show you, this is the intensity of the fire here. Now you can exactly see what is happening with the trees. You can see such a big banyan tree and it's burning on the roots. సో ఈ ఘటన జరిగిన తర్వాత అడవిని కాపాడాలి అని చెప్పి ప్రకృతి ప్రేమికులంతా కూడా ఏకమయ్యారు. స్థానికులు కూడా అప్పుడు అలర్ట్ అయ్యారు, ఐక్యమయ్యారు, ఆందోళనలు జరిగాయి. సెప్టెంబర్లో నేను కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి పెద్ద గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత అంతటితో వదిలేయకుండా ఇందిరా పార్క్కి వెళ్ళి ఆందోళన చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి దామగుండం అడవి గొంతుని చాలా గట్టిగా వినిపించారు. ఫలితంగా అదే రోజు సాయంత్రం సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రము తెలంగాణ అటవీ శాఖ నేవీ రాడార్ ప్రాజెక్టు వల్ల 12 లక్షల చెట్లకి నష్టం జరగదు, నష్టం జరిగేది కేవలం 193,000 చెట్లు మాత్రమే, అవి కూడా ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అదే ఫస్ట్ టైం ప్రకటన, ఇన్ని చెట్లు పోతాయి అని చెప్పి. అయితే అక్టోబర్ 5వ తేదీన ఆ సంఖ్యని ఇంకా తగ్గిస్తూ నేవీ రాడార్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్మెంట్ టీమ్ ఇన్ఛార్జ్ కెప్టెన్ జిఎం రావు డెక్కన్ క్రానికల్ పత్రికకు ఇంకొక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అదేంటి అంటే 12 లక్షల చెట్లు నరికేస్తారు అనేది ప్రచారం జరుగుతోంది, కానీ నిజానికి పోయేది 899 చెట్లు మాత్రమే. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ఆయన ఏం చెప్పారు. 899 చెట్లు మాత్రమే క్లియర్ చేస్తాము అని చెప్పి ఇలా ప్రకటించారు. ఇలా భిన్నమైన వాదనలు కొనసాగుతూనే వచ్చాయి. అక్టోబర్ 6వ తేదీన దామగుండం అడవిలోనే అడవిని కాపాడుకోవాలి అని చెప్పి ప్రజా సంఘాలు, ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా బతుకమ్మ ఆడుకోవడం జరిగింది. దామగుండాలా దామగుండాలా సల్లంగుండాలా నువ్వు సల్లంగుండాలా, గండాలు సుడి గుండాలు దాటి బతుకుతుండాలా, మాతో పెరుగుతుండాలా. సో అక్టోబర్ 15వ తేదీన దామగుండం ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. అక్టోబర్ 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి శంకుస్థాపన తర్వాత పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు ఈ నేవల్ రాడార్ ప్రాజెక్టు వల్ల, ఇది రక్షణ శాఖకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, దేశ రక్షణలో చాలా కీలకమైన ప్రాజెక్టు అని చెప్పి చెప్పారు. అలాగే స్థానిక ఎంపీ చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చాలాసార్లు ఈ ఆందోళన చేస్తున్న వాళ్ళని, ఈ మూమెంట్లో ఉన్న వాళ్ళని చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది, నానా రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా నేను గతంలో నా ఫ్రెండ్స్ అయిన వేటగాళ్ళతో కలిసి ఆ అడవికి వెళ్ళాను, అది చాలా గొప్ప అడవి, చాలా అందమైన అడవి, ఈ నేవల్ రాడార్ ప్రాజెక్ట్ వల్ల అడవి ఇంకా మెరుగవుతుంది, ఇంకా సేఫ్గా ఉంటుంది, కానీ ఎలాంటి నష్టం అడవికి జరగదు అని చెప్పి ఆయన అప్పుడు అన్నారు. అయితే యాక్చువల్లీ దీనికి 300-400 చెట్ల కంటే ఎక్కువ పోవు. పర్యావరణం నష్టం కాదు, ఇంకేమన్నా అయితే ఇంకా ప్రోత్సహిస్తుంది దీనివల్ల. కానీ ఇప్పుడు ఇలా తగలబడిపోతుంటే ఇప్పటిదాకా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆయన నుంచి ఒక్క చిన్న ప్రకటన కూడా రాలేదు. ఎందుకంటే ఆయన లోకల్ ఎంపీ. అడవి ఇలా కాలిపోయిన తర్వాత చెప్పా కదా, సత్యానంద స్వామి మాత్రమే అక్కడ వీడియోలు చేసి తనకి తెలిసిన హైదరాబాద్లో ఉండే మీడియా మిత్రులకి షేర్ చేయడం జరిగింది. అయితే ఇది బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర అధికారులు, నేవీ అధికారులు కానీ, గవర్నమెంట్ ఇక్కడుండే తెలంగాణ అటవీ శాఖ కానీ అక్కడికి వెళ్ళి ఎవరు అడవిని కాల్చేశారు అనే విషయంలో దర్యాప్తు చేయాలి, దాని పరంగా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ప్రకటన చేయాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఇవేవి చేయకుండా నవంబర్ 28వ తేదీ అడవి ఇలా కాలిపోతే నవంబర్ 29వ తేదీ ఉదయాన్నే ఆ సత్యానంద స్వామి ఆశ్రమం దగ్గరికి, ఆయన అడవిలోనే ఉంటారు, ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ అడవిలోనే ఉండే ఒక ప్రైవేట్ ల్యాండ్ని ఆయన కొనుక్కొని అక్కడ ఒక చిన్న ఆశ్రమం కట్టుకొని ఆయన అక్కడ ఉంటున్నారు. గతంలో అక్కడ నుంచి ఆయన ప్రోబయాటిక్ ఫుడ్ని అక్కడ ఉండే రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులకి ఉచితంగా ఆహారాన్ని అందించే కేంద్రాన్ని సుమారు 15 ఏళ్ల పాటు ఆయన నిర్విరామంగా కొనసాగించారు. సో అప్పటి నుంచి కూడా ఆయన అక్కడే ఉంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు, మీ ల్యాండ్ని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి, కూల్ చేస్తాము అని చెప్పి ఇలాంటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాటలు అనడము, వీడియోలు రికార్డ్ చేయడము, హెచ్చరించడము జరిగింది అని చెప్పి చెప్పారు. ఓకే, ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు జవాబు లేకుండా అట్లా తిరిగి నిలిచి అట్లా మీరు జవాబు ఇవ్వండి.
అయితే ఆయన ఆ తర్వాత ల్యాండ్ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉండే పట్టా ల్యాండే ఇది అని చెప్పి అన్నీ చూపించిన తర్వాత వెనక్కి తగ్గారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. నేను చెప్పేసి ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? ఇదన్నీ పట్టగిన ల్యాండ్. నేను ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ నుంచి కొనిన ల్యాండ్. ఇక్కడ పంచాయత్ సర్పంచ్ నుండి సెక్రటరీ నుండి సంతకం చేసి అన్నీ ఉన్నది నా దగ్గర. అంటే అడవిని కాపాడాలి అని ప్రయత్నిస్తున్న ఈ సత్యానంద స్వామిని ప్రశ్నిస్తున్న పోలీసులు లేకపోతే నేవీ అధికారులు ఎవరు నిప్పు పెట్టారు అనే విషయం మీద కనీసం దృష్టి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు దాని మీద ఇంతవరకు ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడట్లేదు? ఎందుకు ఈ మన ఛానల్ తప్ప మిగిలిన మీడియా అడవి ఇలా తగలబడింది అనే విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? ఇది చాలా సీరియస్ విషయం. అయితే ఈ క్రమంలో అంటే శంకుస్థాపన జరిగిన తర్వాత ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది. అదేంటి అంటే గతంలో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్ 1 స్టేజ్ 2 క్లియరెన్స్లు ఇచ్చినప్పుడే 2017లో ఈ క్లియరెన్స్లు వచ్చాయి దామగుండం నేవల్ రాడార్ ప్రాజెక్ట్ కోసము. అప్పుడే 11,70,000 పైగా చెట్లు 3 ఏళ్లలోపు నాటాలి అనే కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి. సో అంటే 2020 నాటికి సుమారు 12 లక్షల దాకా చెట్లు నాటి ఉండాలి. ఆ చెట్లు నాటడం అంటే అఫారెస్టేషన్, కాంపా కింద అఫారెస్టేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. అలా నాటారా ఎవరైనా? ఏ చెట్లు నాటారు? ఎక్కడ నాటారు? ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది అనేవి చెప్పాలి అని చెప్పి హైకోర్టు న్యాయవాదులు రామ్ కళ్యాణ్ చెల్లా, మేకల శ్రీనివాస్ అనే న్యాయవాదులు చెన్నైలో ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కు ఆర్టీఐ ద్వారా పిటిషన్స్ వేశారు. ఆ పిటిషన్కు రిప్లై ఏమొచ్చిందో తెలుసా? చూడండి ఒకసారి. ఇప్పటిదాకా కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద భూమిని కూడా కేటాయించలేదు అని చెప్పి ఇలా రిప్లై వచ్చింది. అంటే స్టేజ్ 2 క్లియరెన్స్ని ఖచ్చితంగా ఉల్లంఘించారు, వైలేట్ చేశారు అనేది ఈ ఆర్టీఐకి వచ్చిన సమాధానం చెప్తోంది. మరి ఇది నిజమేనా? నిజంగానే అఫారెస్టేషన్ కోసం ఇంతవరకు భూమి కేటాయించలేదా? స్టేజ్ 2 క్లియరెన్స్లు ఇచ్చినప్పటి నుంచి 3 ఏళ్ళు అంటే ఇప్పటికి 2024 అంటే సుమారు 7 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 7 ఏళ్లలో ఎందుకు ఇంతవరకు కనీసం భూమి కూడా కేటాయించలేదు? ఒకవేళ కేటాయించారా? అఫారెస్టేషన్ ఎక్కడైనా జరుగుతోందా? ఈ ఆర్టీఐ పిటిషన్ తప్ప దీని మీద కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఆ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఆ న్యాయవాదులు దీని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిల్స్ వేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ అడవి కాకుండా నిజంగా ఏదన్నా రైతుల భూములు భారీ సంఖ్యలో పోతూ ఉంటే లేకపోతే ప్రజలకు డైరెక్ట్గా నష్టం జరుగుతూ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. పెద్ద ఎత్తున అందరూ కలిసి గ్రామస్తులంతా ఐక్యమై పోరాడేవాళ్ళు. పెద్ద స్థాయిలో పోరాటాలు నిరంతరాయంగా జరుగుతూ ఉండేది. కానీ దామగుండం అడవి విషయంలో భూమి కోల్పోవట్లేదు కాబట్టి రైతులు శాశ్వతంగా నష్టపోతారే కానీ వెంటనే భూమి కోల్పోవడం లేదు కాబట్టి ఈ మూమెంటు స్థానికుల్లో సరైన చైతన్యము అనేది ఇక్కడ పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో స్థానికులందరూ కూడా వాళ్ళ రోజువారీ జీవన పోరాటంలో ఉండిపోయారు. ఈ అడవి ఎందుకు సీరియస్ విషయము? ఎందుకంటే హైదరాబాద్ నగరానికి జస్ట్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా ఔషధ మొక్కలు, లక్షలాది ఔషధ గుణాలున్న చెట్లు ఉన్న న్యాచురల్ ఫారెస్ట్, ఒక మిక్స్డ్ ఫారెస్ట్, సహజంగా ఏర్పడిన అడవి ఇది. సో ఆక్సిజన్ ట్యాంక్ లాంటి అడవి కాబట్టి, మూసి, ఈసా నదుల జన్మస్థానము, నదుల క్యాచ్మెంట్ ఏరియా ఈ అడవి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే హైదరాబాద్ లో వాయు కాలుష్యము ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆక్సిజన్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది అని చెప్పి భయపెట్టే రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవిని కాపాడుకోకపోగా ఇలా తగలబెట్టేసుకుంటూ పోతే, లేకపోతే ఎవరో తగలబెట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటే నష్టం జరగదా? జరిగే నష్టాన్ని కనీసం మనం ఇంత అని అంచనా వేయగలమా? ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తూ మూసీ మూలాల్లో చెట్లే లేకుండా చేస్తే బహుశా మూసీ నది శుభ్రంగా సుందరంగా తయారవుతుందేమో కానీ అసలు మూలాల్లో చెట్లు లేకపోతే వరద ముప్పు విపరీతంగా పెరిగిపోతుంది కదా. వరదను ఆపే చెట్లే అక్కడ లేకపోతే. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉండే లగచర్ల రైతులు అక్కడ వస్తున్న ఫార్మా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాటం చేసి చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గేలాగా చేయగలిగారు. కానీ దామగుండం అడవి అది ఇప్పుడు లగచర్ల రైతులు పోరాటం చేసింది 1350 ఎకరాల భూమి కోసం. ఇక్కడ మొత్తం అడవి 3000 ఎకరాల్లో ఉంది. అయితే అడవి కంప్లీట్గా ఎక్కడికి పోకపోవచ్చు, కానీ నేవల్ రాడార్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఒక టౌన్షిప్గా మారుతుంది అడవి. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడుండే షేప్లో అయితే అడవి ఉండదు. దీన్ని ఈ తేడాని ఖచ్చితంగా గమనించాలి. అందుకే పర్యావరణాన్ని ప్రజలు అన్నిసార్లు అంతే ముందుకొచ్చి ఓన్ చేసుకుని పోరాడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే స్వయంగా భూమి పోతోంది అంటే ముందుకొచ్చినంత తీవ్రంగా
నీ పక్కన అడవి పోతోంది అంటే రాకపోవచ్చు. పర్యావరణాన్ని కాపాడుకోవడము ఆర్టికల్ 51 ప్రకారం ప్రతి పౌరుడి విధి, ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుంటుందా, తేరుకుంటుందా అనేది ఇప్పటికీ చావని ఒక చిన్న ఆశ. హైదరాబాద్ బాగుండాలి అంటే హైవేలు, స్కైవేలు, బ్యూటిఫికేషన్లే కాదు, వాటన్నిటికంటే ముందు స్వచ్ఛమైన గాలి హైదరాబాద్కు ఉండాలి. నేవీ రాడార్ ప్రాజెక్టు ఇంకో చోట పెట్టచ్చు, కానీ ఇన్ని ఔషధ గుణాలున్న న్యాచురల్ ఫారెస్ట్ ను ఈ స్థాయిలో మరో చోటకి మార్చలేరు, ఇంకో చోటు నుంచి ఇక్కడికి తీసుకొని రాలేరు. సో ఇదే విషయాన్ని ఇంకోసారి అందరికీ తెలిసేలాగా చేయడానికి దామగుండం చుట్టూ ఉన్న స్థానికులు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులు, తెలంగాణలో చాలా యాక్టివ్గా ఉండే సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి త్వరలోనే దామగుండం అడవి కోసం ఒక భారీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. దాన్ని అందరూ విజయవంతం చేయాలి. సో దాని పూర్తి వివరాలు త్వరలోనే హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ ద్వారా అందరికీ ప్రకటిస్తారు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా అలర్ట్ అవ్వాలి, నేవీ డిపార్ట్మెంట్ని అడగాలి, లేకపోతే దీని మీద విచారణకు ఆదేశించాలి ఖచ్చితంగా. సో పౌర సమాజం కూడా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయడం వల్లనే లగచర్ల రైతులకి భూములు తిరిగి వచ్చాయి. దిలావల్పూర్లో రైతులు అక్కడ నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపేయగలిగారు. సో మనం క్వశ్చన్ చేయకపోతే ఏది సాధ్యం కాదు. అడవి కోసము ఖచ్చితంగా అందరూ కలిసి క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్ తన బాధ్యతగా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎవరు పదే దామగుండం అడవిని కాల్ చేయాలని చూస్తున్నారు? నేవీ డిపార్ట్మెంట్ కి దీంట్లో ఏ సంబంధము లేకపోతే క్లియర్ కట్ గా విచారణకి ఆదేశించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. లేకపోతే దీనికి జరిగే నష్టం భవిష్యత్తులో ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఇంకా త్వరలోనే అడవి చుట్టూ కూడా గోడ కట్టేస్తారు. ఆ గోడ కట్టేసిన తర్వాత లోపల ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదు. సో ఆ గోడ కట్టక ముందే గవర్నమెంట్ మేలుకోవాలి. మనమందరము కూడా మనవంతుగా అట్లీస్ట్ సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్కి ఈ దామగుండం అడవి సీరియస్నెస్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.